వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్ న్యూ సిలబస్లో భాగంగా మనం రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ మనకి కాన్సెప్ట్ చెప్పుకున్నామండి. ఈరోజు మనకి 2Aకి సంబంధించి ఎక్సర్సైజ్ చెప్పుకుందాం. దానికి ముందు ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, ఆ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1 అండి. ఇఫ్ x+1, y - 2 = 3, 1 ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y అండి. అంటే మనకి XY వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఆర్డర్ పేర్ ఇచ్చాడండి. మనకి ఆర్డర్ పేర్స్ అంటే ఇక్కడ ఆర్డర్ పేర్స్ ఆర్ ఈక్వల్ అని ఇచ్చాడు. మనకి సొల్యూషన్ చూద్దామండి. దీనికి సంబంధించిన సొల్యూషను, ఇఫ్ ద ఆర్డర్ పేర్స్ ఆర్ ఈక్వల్, ఆర్డర్ పేర్స్ ఆర్ ఈక్వల్, దెన్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అండి, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అండి. దాని నుంచి మనకి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే x+1 = 3, y - 2 = 1 అండి. అంటే x+1 = 3, ఇక్కడ y - 2 = 1 అవుతుంది. దాని నుంచి x = 3 - 1 అండి, అంటే 2 అవుతుంది. అలాగే y - 2 = 1 అండి, y = 2 + 1 = 3 అవుతుందండి. అంటే x = 2, y = మనకి 3 అండి ఆన్సరు. ఎగ్జాంపుల్ 2 అండి. ఇఫ్ p సెట్ a, b, c అండ్ q సెట్ r అండి ఫ్రమ్ ద సెట్స్ p x q అండ్ q x p అండి. అంటే మనకి 2 సెట్స్ ఇచ్చాడు, వాటికి మనకి కార్టేషియన్ ప్రోడక్ట్ అడిగాడండి. p x q, q x p అండి. అంటే మనకి కార్టేషియన్ ప్రోడక్ట్ గురించి ఐడియా ఉంది కాబట్టి మన కాన్సెప్ట్ చెప్పుకున్నాము. దీని సొల్యూషన్ చూద్దామండి. p అనే సెట్ ఇచ్చాడు, గివెన్ p = a, b, c అండి. అలాగే q = సెట్ r అండి. ఇప్పుడు మనకి p x q చేద్దాం. p x q అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏమో p అనే సెట్లోది, సెకండ్ ఎలిమెంట్ సెకండ్ సెట్లో తీసుకోవాలి. సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ అండి. అంటే a, r అలాగే b, r c, r అవుతుందండి p x q అంటే. బై ద డెఫినేషన్ ఆఫ్ కార్టేషియన్ ప్రోడక్ట్ అండి, కార్టేషియన్ ప్రోడక్ట్ దాని నుంచి మనం రాసాము p x q. బై ద డెఫినేషన్ ఆఫ్ కార్టేషియన్ ప్రోడక్ట్ p x q = AR, BR, CR అండి. అలాగే q x p చేద్దాం. అంటే మనం ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏమో r తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ సెట్లది r a, అలాగే r b, r c అవుతుందండి. ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే p x q అండ్ q x p ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలాగే ఇది ఈక్వల్ అంటే బై ద డెఫినేషన్ ఆఫ్ ఆర్డర్ పేర్స్ అండి. ఆర్డర్ పేర్స్ ఇక్కడ మనకి ఇది ఈక్వల్ కాదండి. AR నాట్ ఈక్వల్ టు r, a కాబట్టి మనకి ఏమవుతుందంటే p x q నాట్ ఈక్వల్ టు q x p అవుతుందండి. కాబట్టి మనకి ఎలిమెంట్స్ మాత్రం ఈక్వల్ అవుతాయండి. ద ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి p x q ఇన్ ద సెట్ ద ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అండి. ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. మామూలుగా అయితే ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి 3 × 1 అండి, 3 వస్తాయి. అలాగే మన q x p చేస్తే 1 × 3 అండి, 3 వస్తాయి. కాబట్టి ఇక్కడ ఇన్ ద సెట్ ఇన్ ఈచ్ సెట్ అని రాద్దామండి. ఈచ్ సెట్ అని రాద్దాం. ఇన్ ద ఈచ్ సెట్ ద ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అండి.
ఎగ్జాంపుల్ 3 అండి. లెట్ ఏ ఈక్వల్ టు సెట్ ఇచ్చాడండి 1 2 3, అలా బి అనే సెట్ ఇచ్చాడు 3 4, సి అనే సెట్ ఇచ్చాడండి 4 5 6. ఫైండ్ ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఫస్ట్ వన్ చేద్దామండి, సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ వన్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి ఫైండ్ అవుట్ చేయాలి బై ద డెఫినేషన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అండి. బై ద డెఫినేషన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి మనకి డెఫినేషన్ రెండింటిలోనూ కామన్ ఎలిమెంట్స్ అండి. బి ఇంటర్సెక్షన్ సి చేద్దాం. ఫస్ట్ బి ఇంటర్సెక్షన్ బిలోను సిలోను కామన్ ఎలిమెంట్స్ ఏంటంటే 4 మాత్రమేనండి. కాబట్టి బి ఇంటర్సెక్షన్ సి అంటే 4 వస్తుంది. అలాగే ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి చేద్దామండి. అంటే ఇక్కడ ఏ అనేది మనకి 1 2 3, అలాగే క్రాస్ 4 అండి. ఇక్కడ మనకి సెట్ కింద రాస్తే మనకి ఏమొస్తాయంటే 1 4, అలాగే 2 4, మనకి 3 4 అండి. ఇది మనకి ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి. అలాగే రెండోది చూద్దాం. ఫస్ట్ ఏ క్రాస్ బి చేద్దామండి. ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అనే సెట్లో 1 2 3, మనకి క్రాస్ 3 4 ఇచ్చాడండి. కాబట్టి మనకి ఎలిమెంట్స్ రాస్తే 1 3, అలాగే ఇక్కడ 2 3, అలాగే 3 3 అండి. అలాగే 1 4, అలాగే 2 4, మనకి 3 4 అండి. ఇదేమో మనకి ఏ క్రాస్ బి. తర్వాత ఏ క్రాస్ సి చేద్దామండి. ఏ క్రాస్ సి చేస్తే 1 2 3, ఇక్కడ ఎలిమెంట్స్ వచ్చి మనకి 4 5 6 అండి. మనం ఏ క్రాస్ సి చేస్తే ఇప్పుడు సెట్లో ఎలిమెంట్స్ రాద్దాం. 1 4, అలాగే 1 5 అండి, 1 6, అలాగే 2 4, 2 5, 2 6 అండి. అలాగే 3 4, 3 5, 3 6. ఇది మనకి ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి అండి. మనకి రెండిట్లోనూ కామన్గా ఇంటర్సెక్షన్ రెండిట్లోనూ కామన్గా ఉండాలండి. కామన్గా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇక్కడ 1 4 ఉందండి, అలాగే 2 4 కూడా ఉంది, అలాగే 3 4 కూడా ఉందండి ఇక్కడ. కాబట్టి మనకి ఏమవుతాయంటే 1 4 కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అండి, 2 4, అలాగే 3 4 అండి. ఇది రెండో దానికి ఆన్సరు. అలాగే మూడోది చేద్దామండి. మూడోది ఏమి చేయడంటే ఏ క్రాస్ బి యూనియన్ సి అండి. ఏ క్రాస్ బి యూనియన్ సి. ఫస్ట్ మనం బి యూనియన్ సి రాద్దాం. బి యూనియన్ సి అంటే మనకి బి యూనియన్ సి రాయాలండి. అంటే 3 4 5 6 అండి. ఇప్పుడు ఏ క్రాస్ బి యూనియన్ సి అంటే ఇక్కడ ఏ క్రాస్ బి యూనియన్ సి అండి. ఇక్కడ ఏ అంటే 1 2 3, క్రాస్ బి యూనియన్ సి అంటే 3 4 5 6. మనం ఇప్పుడు ఎలిమెంట్స్ రాద్దాం. అంటే 1 3, అలాగే 1 4, 1 5, అలాగే 1 6 అండి. అలాగే 2 3, 2 4, 2 5, 2 6 అండి. అలాగే 3 3, 3 4, 3 5, 3 6 అండి. ఇది మనకి ఏ క్రాస్ బి యూనియన్ సి. అలాగే మనకి ఫోర్త్ వన్ అండి. ఫోర్త్ వన్ వచ్చి మనకి ఏ క్రాస్ బి ఆల్రెడీ మనం చేసామండి ముందు. ఏ క్రాస్ బి అంటే ఇదండి 1 3, 2 3, 3 3, అలాగే 1 4, 2 4, 3 4 అండి. ఇదేమో ఏ క్రాస్ బి. అలాగే ఏ క్రాస్ సి అంటే మనకి ఆల్రెడీ ఏ క్రాస్ సి కూడా చేసాం. ఇదే అండి
1,4 అలాగే 1,5 1,6 2,4 అలాగే 2,5 2,6 3,4 3,5 3,6 అండి. ఇది మనకి ఏ క్రాస్ బి యూనియన్ ఏ క్రాస్ సి చేయాలండి. రెండిట్లోనూ మనం ఎలిమెంట్స్ బోత్ సెట్స్ రాయాలి. కొద్దిగా రాస్తే మనకి ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి 1,4 2,4 3,4 అండి. ఇక్కడ ఏ క్రాస్ బి యూనియన్ ఏ క్రాస్ సి, ఇక్కడ ఏ క్రాస్ బి యూనియన్ ఏ క్రాస్ సి అండి. 1,3 1,4 1,5 1,6 అలాగే 2,3 2,4 2,5 2,6 3,3 3,4. ఎగ్జాంపుల్ 4 అండి. పి అనే సెట్ ఇచ్చాడు మనకి 1,2 ఫ్రమ్ ద సెట్ పి క్రాస్ పి అండి. అంటే మనకి దీనికి డెఫినేషన్ ఒకసారి దీని ఆర్డర్ పేర్ లాగా దీన్ని ఆర్డర్ ట్రిప్లెట్ అంటామండి. అంటే ఏ క్రాస్ ఏ అంటే మనకి ఆర్డర్ పేరు ఏ బి సి అండి. ఏబిసి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అయితే ఏబిసి ఈజ్ కాల్డ్ ఆర్డర్డ్ ట్రిప్లెట్ అంటాము. అంటే మనకి ఇక్కడ పి క్రాస్ పి ఫైండ్ అవుట్ చేయాలి. మనం మామూలుగా అయితే ఇవి ఎలిమెంట్స్ని మనం ఎలా రాస్తామంటే ఫస్ట్ ఎలిమెంట్ 1 ఇక్కడ ఉంచామంటే అండి 1ని 3 టైమ్స్ రాస్తానండి ఫస్ట్ సెట్. అలాగే 1 ఇక్కడ ఉంచి 1,2 రాద్దామండి. అలాగే రివర్స్ చేద్దామండి. 1 ఇక్కడ ఉంచి 2,1 అలాగే ఇక్కడ 1 ఇక్కడ ఉంచి 2,2 రాద్దామండి. ఇప్పుడు 4 వచ్చినాయి. అలాగే మనకి 2 ఎదర రాస్తే మనకి 2 1,1 అండి. అలాగే 2 ఎదర రాస్తే 1,2 ఇక్కడ 2,1 అండి. ఇక్కడ 2,2 అవుతుంది. ఇది మనకి ఆర్డర్డ్ ట్రిప్లెట్ అండి. అంటే ఫస్ట్ 1 ఇక్కడే ఉంచి మిగతా నెంబర్స్ మనం చేంజ్ చేస్తే సరిపోతుందండి. 1 2 సార్లు రాసాం. అలాగే ఈ సెట్ 1,2 రివర్స్ చేసామండి 2,1. ఇక్కడ మన 2 టైమ్స్ 2ని 2 టైమ్స్ రాసాం. అలాగే ఫస్ట్ 2 తీసుకుంటే ఇలాగే సేమ్ రాయాలండి. 1,1 1,2 2,1 2,2 అండి. ఇది ఆర్డర్డ్ ట్రిప్లెట్ అంటారు. ఎగ్జాంపుల్ 5 అండి. ఇఫ్ ఆర్ ఈ ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ అండి, వాట్ డూ ద కార్టీషియన్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఆర్ క్రాస్ ఆర్ అండి. అండ్ ఆర్ క్రాస్ ఆర్ రిప్రజెంట్స్ అన్నాడు. అంటే మనం మామూలుగా అయితే ద సెట్ ఆఫ్ ఆల్ ద కార్టీషియన్ రియల్ నెంబర్స్ అన్నాడండి. ఆర్ ఈ ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. ద కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ ఆర్ క్రాస్ ఆర్ అండి. ఆర్ క్రాస్ ఆర్ అంటే మనం మామూలుగా అయితే సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ రాస్తాం. అంటే x, y సచ్ దట్ xy బిలాంగ్స్ టు ఆర్ అని రాస్తామండి. ఇది ఆర్ క్రాస్ ఆర్. విచ్ రిప్రజెంట్స్ ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ ఇన్ 2 డైమెన్షనల్ స్పేస్ అండి. అంటే మనకి XY అని రాస్తే మనకి పాయింట్ దేంట్లో తీసుకుంటాం అంటే ఆర్డర్ పేర్ 2 డైమెన్షనల్ స్పేస్లో తీసుకుంటాం. కాబట్టి విచ్ రిప్రజెంట్స్ ద ఎలిమెంట్స్ ఇన్ 2 డైమెన్షనల్ స్పేస్ అండి. అలాగే ద కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ ఆర్ క్రాస్ ఆర్ అండి. అంటే మనం ఎలా రాస్తామంటే x, y, z అండి. ఇక్కడ x, y, z బిలాంగ్స్ టు ఆర్.
విచ్ రిప్రజెంట్స్ ద ఎలిమెంట్స్ ఇన్ XYZ తీసుకుంటే మనకి 3 డైమెన్షనల్ స్పేస్లో ఉంటుందండి. ఎగ్జాంపుల్ 6 అండి. మనకి A క్రాస్ B ఇచ్చాడు, ఫైండ్ A అండ్ B అన్నాడు. అంటే మనకి ఇక్కడ A క్రాస్ Bలో సెట్ ఆఫ్ ఆర్డర్ పేర్స్ ఫస్ట్ ఎలిమెంట్ ఏమో ఫస్ట్ సెట్లోది, అలాగే సెకండ్ ఎలిమెంట్ ఏమో సెకండ్ సెట్లోది. కాబట్టి మనకి A అనే సెట్ B అనే సెట్ రాద్దామండి. మనకి సొల్యూషను ద సెట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్స్ అండి. ఫస్ట్ ఎలిమెంట్స్ ఏ అనే సెట్ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు మన ఫస్ట్ సెట్లో ఎలిమెంట్స్ రాయాలి. అంటే ఇక్కడ పి 2 సార్లు వచ్చింది కాబట్టి 2 సార్లు రాయవండి. కాబట్టి ఎమ్, ఇది పిఎమ్, ఇది ఫస్ట్ సెట్ అవుతుంది. ద సెట్ ఆఫ్ బి అనే సెట్ రాయాలంటే ద సెట్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్స్ అయితే మనకి అంటే బి అనే సెట్ అవుతుంది. ఇక్కడ సెకండ్ ఎలిమెంట్స్లో ఏమున్నాయంటే క్యూఆర్, ఇక్కడ క్యూఆర్ 2 సార్లు ఉంది కాబట్టి మనకి క్యూఆర్ రాస్తామండి. అంటే మనకి ఏ క్రాస్ బి అంటే మనకి కార్టీషియన్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి అండి. అంటే ఏ అంటే ఫస్ట్ సెట్లో ఎలిమెంట్స్, బి అంటే సెకండ్ సెట్లో ఎలిమెంట్స్. కాబట్టి ఫస్ట్ సెట్లో ఎలిమెంట్స్ పిఎం ఉన్నాయి, పిఎం రాసాం. బి అంటే సెకండ్ సెట్లో ఎలిమెంట్స్ క్యూఆర్ అండి, కాబట్టి క్యూఆర్ రాసాం. ఎక్సర్సైజ్ 2Aలో ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇఫ్ మనకి ఆర్డర్ పేర్ ఇచ్చాడు, ఆర్డర్ పేర్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ సమ్స్లో చేసామండి. 2 ఆర్డర్ పేర్స్ ఈక్వల్ అంటే ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేసి మనం XY వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. ముందు ప్రాబ్లం లాగానే చేద్దామండి. అంటే మనకి ఆర్డర్ పేర్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు కాబట్టి మనం కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేద్దామండి. x/3 + 1 = 5/3. అలాగే మనకి y - 2/3 = 1/3 అండి. దాని నుంచి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే x/3 = 5/3 - 1 అండి. టర్మ్స్ అన్ని వదిలి తీసుకెళ్ళిపోతే ఎల్సిఎం కట్టేస్తే 5 - 3 మనకి ఇక్కడ 3 అవుతుంది ఎల్సిఎం, అంటే 2/3 వస్తుంది. ఇక్కడ x/3 అండి. అంటే మనకి డినామినేటర్లో 3 = ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేస్తే మనకి x = 2 వస్తుంది. ఇక్కడ మన y అవతల తీసుకెళ్ళిపోతే 2/3 + 1/3 అండి. ఎల్సిఎం కట్టేస్తే 3/3 అంటే ఎంత అవుతుందంటే 1 అవుతుంది. ఇది x = 2, y = 1 అండి. మనకు ఆన్సర్ x = 2, y = 1 అండి. క్వశ్చన్ నెంబర్ 2 అండి. ఇఫ్ ద సెట్ హ్యాజ్ 3 ఎలిమెంట్స్ అండ్ సెట్ B 3, 4, 5 ఇచ్చాడు, దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A క్రాస్ B అండి. మనకి సొల్యూషన్ చూద్దాం. అంటే మనకి A క్రాస్ Bలో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయని అడిగాడు. అంటే మనకి ఫస్ట్ ద సెట్ యాజ్ 3 ఎలిమెంట్స్ అండి. ఒక సెట్లో ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయంటే సెట్ ఏ అనే సెట్ అనుకుంటే మనకి సెట్ ఏ యాజ్ 3 ఎలిమెంట్స్. ఇక్కడ సెట్ దగ్గర రాద్దాం. ఏ యాజ్ 3 ఎలిమెంట్స్ అండి. అలాగే బి గివెన్ అండి, 3, 4, 5 ఇచ్చాడు. ఇది గివెన్. ద సెట్ B హ్యాజ్ 3 ఎలిమెంట్స్ అండి. MENTS. సెట్ B హ్యాజ్ 3 ఎలిమెంట్స్. కాబట్టి
ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ అంటే సెట్లో ఎలిమెంట్స్ అండి, అంటే 3 ఎలిమెంట్స్. ఇక్కడ ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 3 ఎలిమెంట్స్. మనకి ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ బి అండి. అంటే ఏలో ఎలిమెంట్స్ 3 కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, బీలో ఎలిమెంట్స్ 3, 4, 5 ఇచ్చాడండి. ద సెట్ బి హ్యాజ్ 3 ఎలిమెంట్స్, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 3. మనకి ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయని అన్నాడు. ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ బి అండి. ఇక్కడ 3 ఇంటూ 3 అండి. అంటే ఏ క్రాస్ బి కంటైన్స్ 9 ఎలిమెంట్స్ అండి. ఇది ఆన్సరు. థర్డ్ వన్ అండి, జీ ఈజ్ ఈక్వల్ టు 7,8, హెచ్ ఏమో 5,4,2 ఇచ్చాడు. జీ క్రాస్ హెచ్ అండ్ హెచ్ క్రాస్ జీ అండి. అంటే మామూలుగా అయితే మనకి కార్టీషియన్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయడం అండి. జీ అంటే మనకి 7,8, అలాగే హెచ్ అంటే 5,4,2 అండి. ఇక్కడ జీ క్రాస్ హెచ్ ఫైండ్ అవుట్ చేద్దాం. జీ క్రాస్ హెచ్ అంటే 7,8 క్రాస్ 5,4,2 అండి. అంటే మనం ఫస్ట్ రాద్దాం. 7,5 అలాగే 7,4 7,2 అండి. అలాగే 8,5 8,4 8,2 అవుతుంది జీ క్రాస్ హెచ్. ఇది జీ క్రాస్ హెచ్ అండి. అలాగే హెచ్ క్రాస్ జీ చేద్దాం. హెచ్ అంటే మనం దీంట్లో ఎలిమెంట్ తీసుకోవాలి. ఫస్ట్ 5,4,2 తీసుకోవాలి. క్రాస్ జీ అంటే 7,8 అండి. అంటే ఇక్కడ 5,7 అలాగే 5,8 4,7 అలాగే 4,8 అలాగే 2,7 అండి. 2,7 2,8 ఇది మనకి జీ క్రాస్ హెచ్ హెచ్ క్రాస్ జీ అండి. అంటే జీ క్రాస్ హెచ్ అంటే ఫస్ట్ జీ అనే సెట్ తీసుకోవాలి, తర్వాత హెచ్ అంటే హెచ్ అనే సెట్ తీసుకోవాలి. హెచ్ క్రాస్ జీ అంటే ఫస్ట్ హెచ్ తీసుకోవాలండి, తర్వాత జీ తీసుకోవాలి. మనం కార్టీషియన్ ప్రోడక్ట్ చేసామండి. క్వశ్చన్ నెంబర్ 4 అండి, స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటున్నాడు. ఇఫ్ ద స్టేట్మెంట్స్ ఈజ్ ఫాల్స్ అయితే మనకి రీరైట్ ద స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్లీ అంటున్నాడండి. అంటే మనకి స్టేట్మెంట్ ఫాల్స్ అయితే మనం దాన్ని సరి చేయమంటున్నాడు. ట్రూ అయితే అలాగే ఉంచాలండి. మనకి రీజన్ చెప్పాలి. ఒకసారి చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, పి అనే సెట్ ఇచ్చాడు ఎన్ అలాగే క్యూ అనే సెట్ ఇచ్చాడు ఎన్ అండి. పీ క్రాస్ క్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మనకి ఇది మామూలుగా అయితే దీంట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, దీంట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. మొత్తం మనం మామూలుగా అడిగితే 4 ఎలిమెంట్స్ రావాలండి. ఇక్కడ 2 ఎలిమెంట్సే ఉన్నాయి కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్ అండి. ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్ కాబట్టి మనకు పీ క్రాస్ క్యూ రాస్తే మనకి సెట్ రూపంలో ఆర్డర్ పేర్స్ రాస్తే ఎన్ అలాగే ఎం అండి, అలాగే ఎన్ అలాగే ఎన్ వస్తుందండి. ఇవి మనకి 4 వస్తాయి ఎలిమెంట్. ఇక్కడ 2 ఇచ్చాడండి కాబట్టి మనకి ఎం ఇంటూ ఎన్ అలాగే ఎం ఇంటూ ఎం అండి, ఎన్ ఇంటూ ఎన్ అలాగే ఎన్ ఇంటూ ఎం అండి. అలాగే మన రెండోదండి, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్ దెన్ ఏ క్రాస్ బి ఈజ్ నాన్ ఎంప్టీ సెట్ ఆఫ్ ఆర్డర్ పేర్స్ అండి ఎక్స్ కామా వై సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ వై బిలాంగ్స్ టు బి అండి. ఇది మనకి డెఫినేషన్ అండి, ఏ క్రాస్ బి డెఫినేషన్. ఇది నాన్ ఎంప్టీ సెట్స్ అయితే ఆర్డర్ పేర్స్ ఎక్స్ కామా వై ట్రూ అండి ఇది. కాబట్టి మనం మామూలుగా డెఫినేషన్ కాబట్టి ఇది మనకి ఆల్రెడీ డెఫినేషన్ అండి. ఆర్డర్ పేర్స్ ఎక్స్ కామా వై ఎక్స్ బిలాంగ్స్ టు ఫస్ట్ సెట్లోది, అలాగే వై బిలాంగ్స్ టు బి అనేది సెకండ్ సెట్లోది. ఏ క్రాస్ బి డెఫినేషను. అలాగే థర్డ్ వన్ అండి, ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు. ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అండి. అంటే మనకి ఫస్ట్ బి ఇంటర్సెక్షన్ ఎంటీ సెట్ అంటే మనకి ఎంటీ సెట్ వస్తుందండి. అంటే ఏ క్రాస్ ఎంటీ సెట్ ఏమవుతుందంటే ఎంటీ సెట్ అవుతుంది. కాబట్టి మనకి ఇది
ఫస్ట్ ట్రూ అండి. అంటే ఇది బి ఇంటర్సెక్షన్ ఎంటీ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్. ఏ క్రాస్ ఎంటీ సెట్ అంటే మనకి ఇక్కడ ఎంటీ సెట్ వస్తుందండి, కాబట్టి ఇది ట్రూ అవుతుంది. 5 అండి. ఏ అనే సెట్ ఇచ్చాడు, -1, 1 ఫైండ్ ఏ క్రాస్ ఏ అండి. అంటే మనకి ఇక్కడ ఆర్డర్డ్ ట్రిప్లెట్ అండి. అంటే మనకి x, y, z బిలాంగ్స్ టు ఏ అయితే దాన్ని ఆర్డర్డ్ ట్రిప్లెట్ అంటాం. కాబట్టి ఫస్ట్ మనకి ఇక్కడ ఎలిమెంట్స్ ఫస్ట్ -1 తీసుకుంటే ఆర్డర్ పేరు 3 ఎలిమెంట్స్ రాయాలండి. అంటే ఇక్కడ -1 రాద్దాం. అలాగే -1 రాస్తే 1, 1 రాద్దామండి. ఇప్పుడు -1, 1 రాద్దాం. అలాగే -1, 1, రాద్దామండి. అంటే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ -1 తీసుకోవాలి. ఈ -1ని 2 టైమ్స్ రాయాలండి. అలాగే -1ని 2 టైమ్స్ రాయాలి. అలాగే -1 ఇది రాయాలండి, సెట్ రాసేయాలి. అంటే రివర్స్ చేసి రాస్తే మనకి 4 ఎలిమెంట్స్ వస్తాయి. అలాగే ఇక్కడ 1 తీసుకుంటే -1 అయిపోయింది కాబట్టి 1 తీసుకుంటే 1, -1 అండి. అలాగే 1, 1 అండి. అలాగే 1, -1, 1, 1, అండి. ఇది మనకి ట్రిప్లెట్. అలాగే క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఇఫ్ ఏ క్రాస్ బి ఏ, x, ఏ, y, b, x, b, y అండి. అంటే మనకి ఆల్రెడీ ఎగ్జాంపుల్ సమ్లో ఇచ్చాడు. ఏ క్రాస్ బి ఫస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్స్ అండి. సెట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్స్ ఏం రాస్తామంటే ఇక్కడ ఏ ఉందండి. అంటే ఏ, బి అండి ఫస్ట్ ఎలిమెంట్స్. ఇది సెట్ అవుతుంది. బి ఏ అనే సెట్. బి అంటే ద సెట్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్స్ అండి. ద సెట్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్స్ రాయాలి. సెకండ్ ఎలిమెంట్స్ అంటే ఏమన్నాయంటే XY ఉన్నాయి కాబట్టి ఇది బి అనే సెట్ అవుతుంది. ఈ రెండింటిని మనం ఏ క్రాస్ బి చేస్తే 5 వస్తుందండి మనకి కార్టీషియన్ ప్రోడక్ట్. 7th క్వశ్చన్ అండి. ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు. రైట్ ఏ క్రాస్ బి అండి. హౌ మెనీ సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి అడిగాడు. ఇక్కడ మనకి ఏ క్రాస్ బి రాద్దామండి. ఫస్ట్ హౌ మెనీ సబ్సెట్స్ తర్వాత రాద్దాం. ఫస్ట్ ఏ క్రాస్ బి. ఏ అనే సెట్ ఇచ్చాడు 1, 2. ఇక్కడ బి అనే సెట్ 3, 4 అండి. ఇక్కడ ఏ క్రాస్ బి రాద్దాం. ఫస్ట్ మనకి ఎన్ని వస్తాయంటే ఎలిమెంట్స్ అంటే 1, 3, 1, 4 అండి. అలాగే 2, 3, 2, 4 మనకి దీనికి అంటే 4 ఎలిమెంట్స్ ఉన్నాయండి. హౌ మెనీ సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి అన్నాడు. అంటే మనకి ఏ అనే సెట్లో మనకి n ఎలిమెంట్స్ ఉంటే దాని సబ్సెట్స్ మనం కాన్సెప్ట్లో నేర్చుకున్నామండి. 2n. ఇక్కడ ఏ క్రాస్ బి యాజ్ 4 ఎలిమెంట్స్ అండి. ద సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ 2^4 అండి. అంటే 16 సబ్సెట్స్ ఉంటాయి. అవి ఏంటనేది ఒకసారి మనం రాద్దామండి. లిస్ట్ దెమ్ అన్నాడు కాబట్టి ఎంటీ సెట్ కూడా సబ్సెట్ అవుతుందండి. అలాగే మనకి ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకున్న అది కూడా మనకి సబ్సెట్ అవుతుంది. కాబట్టి 1, 3 ఒక సెట్ కింద, అలాగే 1, 4 ఒక సెట్ కింద అండి. ఇక్కడ 1, 2, 3 ఒక సెట్ కింద, అలాగే ఇప్పుడు రెండు ఎలిమెంట్స్ ఉన్న సెట్ తీసుకుందామండి. అంటే 1, 3 ఒకటి, అలాగే 1, 4 ఉన్న సెట్, అలాగే 1, 3, 2, 3 అండి. 2 ఎలిమెంట్స్ ఉన్న సెట్, అలాగే 1, 3, 2, 4 అండి. అలాగే మనకి 1, 4, 2, 3,
అలాగే 1,4 2,4 అండి. ఇది 2 ఎలిమెంట్స్ ఉన్న సెట్. అలాగే 3 ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ తీద్దాం. అంటే 1,3 1,4 అండి, 2,3 3 ఎలిమెంట్స్ ఉన్న సెట్. ఇక్కడ 1,3 ఇది రాసేసాం కాబట్టి 1,3 2,3 2,4 అండి. అలాగే మనకి ఈ 2 తీసుకుని ఇది తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1,3 1,4 2,4 అండి. అలాగే ఇంకొకటి 1,4 2,3 2,4 అండి. 3 ఎలిమెంట్స్ ఉన్న సెట్. అంటే మొత్తం టోటల్గా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 మనకి ఇంకొక ఎలిమెంట్ ఉన్న సెట్ రాలేదు. అంటే 1,3 1,4 2,3 అండి. అలాగే 1,3 2,3 2,4 అలాగే 1,3 1,4 2,4 1,4 2,3 2,4 ఇంకోటి అంటే మొత్తం టోటల్గా సెట్ అండి 1,3 1,4 2,3 2,4 అండి. సెట్లో ఉన్నది మనకి 2,3 2,4 రాస్తే మొత్తం టోటల్గా మనకి అంటే ఎంటీ సెట్ అండి, సబ్సెట్. అలాగే 1,3 ఒక సెట్ ఉన్నది 1,3 1,4 ఒక సెట్ ఉన్నది 2,3 2,4 అండి. 2 సెట్లు ఉన్నాయి తీసుకుందామండి మనం. ఫస్ట్ ఇక్కడ నుంచి రాద్దాం 1,3 1,4 ఈ 2 సెట్లు ఉన్నాయి. అలాగే 1,3 2,3 అండి. అలాగే 1,3 2,4 అలాగే 1,4 2,3 అలాగే 1,4 2,4 అండి. అలాగే 2,3 2,4 ఇక్కడ రాశానండి. అలాగే 3 సెట్స్ ఉన్నది 1,3 1,4 2,3 అలాగే 3 సెట్స్ ఉన్నదండి 1,3 2,3 2,4 అలాగే 1,3 1,4 అలాగే 2,4 అండి. అలాగే 1,4 2,3 2,4 3 సెట్లు ఉన్నాయి రాసేసాం. అలాగే ఇదే సెట్ మనకి సబ్సెట్ అవుతుందండి కాబట్టి 1,3 1,4 2,3 2,4 రాసాం. మొత్తం టోటల్గా 16 వస్తాయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అండి టోటల్గా. 8th క్వశ్చన్ అండి. A and B are 2 sets such that n of A is equal to 3 అండి, n of B is equal to 2. మనకి మామూలుగా అయితే x,1 y,2 z,1 ఆర్ ఇన్ A cross B అన్నాడు. ఫైండ్ A and B వేర్ x and y and z ఆర్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ అన్నాడండి. అంటే మనకి n of Aలో ఎలిమెంట్స్ ఏంటంటే 3 ఎలిమెంట్స్ ఇచ్చాడు. అలాగే n of Bలో మనకి 2 ఎలిమెంట్స్ ఇచ్చాడండి. A cross B ఇచ్చాడు. అంటే x,1 y,2 z,1 అండి. ఇది మనకి ఆర్ ఇన్ A cross B కాబట్టి ఏలో ఎలిమెంట్స్ మనకి ఫస్ట్ ఎలిమెంట్స్ తీసుకుంటామండి. అంటే A ఈజ్ ఈక్వల్ టు n of Aలో 3 ఎలిమెంట్స్ కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్స్ అంటే x, y, z అవుతుంది. అలాగే మనకి Bలో ఎలిమెంట్స్ 1,2 అవుతుందండి. ఇది 1,2 అంటే x,1 y,2 అలాగే మనకి ఇది ఏలో ఎలిమెంట్స్ అలాగే Bలో ఎలిమెంట్స్ 1,2 అండి. x, y, z ఆర్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్. ద కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ A cross A యాజ్ 9 ఎలిమెంట్స్ అండి. అమాంగ్ విచ్ ఆర్ ఫౌండ్ -1, 0 అండ్ 0, 1 ఫైండ్ ద సెట్ A అండి అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ A cross A అన్నాడు. అంటే మనకి కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ n cross A మనకి గివెన్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దామండి. n cross A cross A అండి. n of A cross A 9 ఎలిమెంట్స్ ఇచ్చాడు. దీన్ని n of A ఇంటూ n of A అని రాయొచ్చు. కాబట్టి మనకి ఇది n of A ఎన్ని ఎలిమెంట్స్ అవుతుందంటే ఇక్కడ 3 × 3 కాబట్టి n of A 3 ఎలిమెంట్స్ అవుతుందండి. మనకి విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ -1, 0 0, 1 అన్నాడు. అంటే మనకి గివెన్ ఎలిమెంట్స్ గివెన్ దట్
-1, 0 అండ్ 0, 1 అండి ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండి. ఎలిమెంట్స్ ఆఫ్ ఇక్కడ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ క్రాస్ ఏ అండి ఆర్ ఫౌండ్ ఇన్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ 0, -1, 0, 0, 1. ద సెట్ యాజ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే ఎన్ ఆఫ్ ఏలో 3 ఎలిమెంట్స్ ఉంటాయండి. కాబట్టి ఇక్కడ -1, 0, 1 అండి ఎలిమెంట్స్. ఇది మనకి సెట్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే -1, 0, 1 అండి. కాబట్టి ఏ క్రాస్ ఏలో మనకి మిగతా ఎలిమెంట్స్ చూపించమంటున్నాడండి. ఫైండ్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ క్రాస్ ఏ. ఏ క్రాస్ ఏ చేద్దాం ఫస్ట్. ఇక్కడ ఏ క్రాస్ ఏ చేద్దామండి. అంటే ఫస్ట్ మనకి ఏ క్రాస్ ఏ చేస్తే -1, -1 అండి. అలాగే -1, 0 ఆల్రెడీ ఉందండి ఎలిమెంటు. ఇక్కడ -1, 0 రాయక్కర్లేదు. -1, 1 అండి. అలాగే 0, -1, 0, -1. అలాగే 0, 0 అండి. 0, 0. అలాగే 0, 1 ఆల్రెడీ ఉందండి ఎలిమెంటు. ఇక్కడ రాయక్కర్లేదు. అలాగే 1, -1. ఇక్కడ 1, 0. ఇక్కడ 1, 1 అండి. ఇది రిమైనింగ్ ఎలిమెంట్స్ అవుతాయి. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ క్రాస్ ఏ అండి. ఇది మనకి ఏ అనే సెట్ -1, 0, 1 అండి. ఏ క్రాస్ ఏ చేసాం. మనకి ఉన్న ఎలిమెంట్స్ తీసేసి మిగతా ఎలిమెంట్స్ రాస్తే సరిపోతుందండి. ఇది ఏ క్రాస్ ఏలో ఉన్న ఎలిమెంట్స్. మనకి సెకండ్ రోమన్లో ఫస్ట్ వన్ అండి. అంటే మనకి ఇక్కడ 4 మార్క్స్కి రావచ్చు. మొత్తం టోటల్గా మనకి 15 మార్క్స్ అండి. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్. కాబట్టి మన సెకండ్ రోమన్లో క్వశ్చన్ అండి ఇది. 4 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సెకండ్ రోమన్లో ఇచ్చాడు కాబట్టి ఇది మనం ఒకసారి సొల్యూషన్ చూద్దామండి. ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి అండి ఈజ్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి. ఈ లెక్కలో చాలా ఈజీ లెక్కలు అండి. మనకి ఒకసారి చూద్దాం. ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి అండి. అంటే ఫస్ట్ మనం బి ఇంటర్సెక్షన్ సి ఫైండ్ అవుట్ చేద్దాం. బి ఇంటర్సెక్షన్ సి అంటే మనకి కామన్ ఎలిమెంట్స్ ఏం లేవండి. కాబట్టి ఇక్కడ ఎంటీ సెట్ వస్తుందండి. కామన్ ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి ఎంటీ సెట్ వస్తుంది. ఏ క్రాస్ ఎంటీ సెట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంటీ సెట్ అండి. కాబట్టి ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ వస్తుంది. అలాగే ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు మనం ప్రూవ్ చేద్దాం. ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేద్దామండి ఫస్ట్. అంటే 1, 2. ఇక్కడ 1, 2, 3, 4 అండి. ఇక్కడ మనకి 1, 2 ఇచ్చాడు ఈ సెట్లో. ఏ క్రాస్ బి చేద్దామండి. 1, 1. అలాగే 1, 2. అలాగే 1, 3. 1, 4 అండి. అలాగే ఇక్కడ 2, 1. 2, 2. అలాగే 2, 3. 2, 4 అండి. ఇది ఏ క్రాస్ బి. మనకి అలాగే ఏ క్రాస్ సి కూడా చేద్దామండి. ఇంటర్సెక్షన్ చూద్దాం. ఏ క్రాస్ సి చేస్తే మనకి 1, 2 క్రాస్ సి అంటే 5, 6 అండి. ఇక్కడ మనం చేస్తే 1, 5. 1, 6 అండి. 2, 5. 2, 6. ఇది మనకి ఏ క్రాస్ సి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి అండి. ఏ క్రాస్ సి రెండింటిలోనూ ఇంటర్సెక్షన్ ఎలిమెంట్స్ మనకి ఒకసారి చూస్తే ఏం లేవండి. కాబట్టి ఎంటీ సెట్ వస్తుంది. కాబట్టి ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి అండి. అలాగే సెకండ్ది మనకి ఏ క్రాస్ సి ఆల్రెడీ మనం చేసాము. బి క్రాస్ డి చేద్దామండి ఫస్ట్. బి క్రాస్ డి. బి అనే సెట్ మనకి 1, 2, 3, 4. అలాగే డి అనే సెట్లో మనకి క్రాస్ 5, 6, 7, 8 అండి. దీంట్లో ఎలిమెంట్స్ తీసుకుని మనం సెట్ కింద రాద్దాం. అంటే 1, 5. 1, 6. 1, 7. 1, 8 అండి. అలాగే 2, 5. 2, 6.
2,7 2,8 అండి. అలాగే 3,5 3,6 3,7 3,8 అలాగే 1,8 1,3 తీసుకున్నాం కదండి. 4 తీసుకుందాం. 4,5 4,6 4,7 4,8 అండి. ఇది మనకి మొత్తం టోటల్గా ఈ 4 ఎలిమెంట్స్ 16 ఎలిమెంట్స్ వస్తాయండి మనకి. ఇది ఇప్పుడు ఏమన్నాడంటే ఏ క్రాస్ సి ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి క్రాస్ డి అన్నాడు. ఏ క్రాస్ సి అంటే మనకి ఆల్రెడీ మనం ముందు చేసాం. ఏ క్రాస్ సి అంటే 1,5 1,6 అండి. అలాగే 2,5 2,6 అంటే మనకి ఇక్కడ 1,5 ఇక్కడ ఉందండి. అలాగే 1,6 ఉంది. అలాగే 2,5 ఉంది, 2,6 ఉందండి. కాబట్టి ఏ క్రాస్ సి సబ్సెట్ ఆఫ్ ఏమవుతుందంటే బి క్రాస్ డి అవుతుందండి. ఏ క్రాస్ ది ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ బి క్రాస్ డి కాబట్టి ఏ క్రాస్ సి సబ్సెట్ ఆఫ్ అంటే ఏ క్రాస్ డిలో ఏ క్రాస్ సిలో ఉన్న ఎలిమెంట్స్ బి క్రాస్ డిలో ఉన్నాయి కాబట్టి సబ్సెట్ అవుతుందండి. ఇది మనకి 2ఏకి సంబంధించి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అండి. మనకి 2A కంప్లీట్ అయింది. అలాగే మనం 2B కంప్లీట్ చేద్దామండి. తొందరగా రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ కంప్లీట్ చేద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.